రష్యాలో భారీ భూకంపం కుదిపేసింది. రష్యా తూర్పు తీరంలోని కంచెట్కా ద్వీపకల్పంలోని తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.8గా నమోదైందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. పలు చోట్ల రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. జపాన్లోని 4 పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హొక్కైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రానున్న 3 గంటల్లో రష్యా, జపాన్ తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సునామీ అలలు రావచ్చని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అలాస్కా, అలూటియన్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉంటుందని అలాస్కా జాతీయ సునామీ కేంద్రం హెచ్చరించింది. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, అలాగే సౌత్ కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్, హవాయి, చిలీతో సహా పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది అని అలాస్కా జాతీయ సునామీ కేంద్రం హెచ్చరించింది. దీంతో అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు 6 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. దాంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ కారులతో బారులు తీరాయి. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారాయి. ఇక అలాస్కాలోని కొన్ని ప్రాంతాలను అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. అమెరికా వాతావరణ విభాగం కీలక హెచ్చరిక జారీ చేసింది. సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫోటోల కోసం తీరానికి వెళ్లొద్దని చెప్పింది. ఒక్క అలతో సునామీ రాదని, అలలు పెద్ద సంఖ్యలో వస్తాయని, సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని వెల్లడించింది. ఇదిలా ఉంటే జపాన్ తీర ప్రాంతంలోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. చైనాకు ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. సునామీనే కాకుండా సైక్లోన్ ప్రమాదము ఉంది. దాంతో షాంఘైలోని 28,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి.